వెల్కమ్ టు ఐలపాక శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్. 2024 సంవత్సరం ఇంటర్మీడియట్లో సిఈసి ఎంఈసి తీసుకున్న విద్యార్థులందరూ డిగ్రీలో చేరేటప్పుడు బీకామ్ కంప్యూటర్స్ తీసుకోవాలా, బీకామ్ జనరల్ తీసుకోవాలా అని చాలామంది డైలమాలో ఉన్నారు. అండ్ రీసెంట్గా 2024 సంవత్సరము దోస్త్ నివేదికను మనం పరిశీలించినట్టయితే చాలామంది బీకామ్ కంప్యూటర్స్లోనే చేరారు. అండ్ ఇంకా పరిస్థితి ఎలా ఉందంటే కొన్ని కాలేజీలలో బీకామ్ జనరల్ లేదు అని అన్నారంటే ఒకసారి ఆలోచించండి. సో బీకామ్ కంప్యూటర్స్లోనే ఎందుకు ఇంతమంది చేరుతున్నారు? లేట్ చేయకుండా ఇంకా వీడియోలోకి వెళ్దామా. బీకామ్ కంప్యూటర్స్లోకి ఈ క్యాండిడేట్స్ అందరూ ఎలా చేరుతున్నారు, బీకామ్ కంప్యూటర్స్లో చేరమని వీళ్ళకి ఎవరు చెప్తున్నారు? సో ఒకసారి చూద్దామా. ఫస్ట్ లెక్చరర్స్. సో లెక్చరర్సే ఎక్కువ మంది బీకామ్ కంప్యూటర్స్ని ప్రిఫర్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళ సజెషన్ మేరకే ఎక్కువ మంది బీకామ్ కంప్యూటర్స్లోకి చేరుతున్నారు. వాళ్ళు ఇచ్చే సజెషన్ ఏంటంటే ఈ ప్రస్తుతం ఉన్న ఈ పోటీ ప్రపంచాన్ని తట్టుకోవాలి అంటే బీకామ్ కంప్యూటర్స్ బెస్ట్ అని వాళ్ళు సజెషన్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ చూసినట్టయితే మీ అందరికీ తెలిసిందే ఫ్రెండ్స్. మన ఫ్రెండ్స్ అందరు బీకామ్ కంప్యూటర్లో చేరుతున్నారు కాబట్టి సో మనం కూడా బీకామ్ కంప్యూటర్స్లో చేరిపోతున్నాము. ఇదొక రీజన్. అండ్ ఇక థర్డ్ చూసినట్టయితే మన పేరెంట్స్. జనరల్గా పేరెంట్స్ చదువుకోలేదనుకో నీ ఇష్టం బిడ్డ, నీకు నచ్చింది చెయ్యి అంటారు. అదే పేరెంట్స్ ఎడ్యుకేటెడ్ అనుకో ఏం చేస్తారు? సో వాళ్ళకు కూడా ఎంతో కొంత సమాచారం ఉంటుంది కాబట్టి బీకామ్ కంప్యూటర్స్ చదువు బాగుంటుంది అని పేరెంట్స్ కూడా సజెషన్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ కొంతమంది ఏంటంటే రిలేటివ్స్. ఇప్పుడు మన రిలేటివ్స్ బీకామ్ కంప్యూటర్స్ తీసుకున్నారనుకో సో మనం ఏం చేస్తాం? తగ్గేదిలే, మనం కూడా బీకామ్ కంప్యూటర్సే తీసుకుంటాము. ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే సెల్ఫ్ డిసిషన్. పేరెంట్స్ని కానీ ఫ్రెండ్స్ని కానీ లెక్చరర్స్ని కానీ ఎవరిని అప్రోచ్ గారు, వాళ్ళు ఓన్గానే బీకామ్ కంప్యూటర్స్ తీసుకుంటారు. ఇక నెక్స్ట్ చూసినట్టయితే అరే బీకామ్ జనరల్ తీసుకుంటే ఇజ్జత్ పోతుందిరా అని కొంతమంది ఏం చేస్తారు? సో బీకామ్ కంప్యూటర్స్ తీసుకుంటున్నారు. ఇంకొంతమంది బీకామ్ కంప్యూటర్స్ ఎందుకు తీసుకుంటున్నారంటే వాళ్ళు కాలేజ్కి వెళ్ళినప్పుడు, సో వాళ్ళు కాలేజ్కి వెళ్ళినప్పుడు అక్కడ బీకామ్ జనరల్ చదివే ఆప్షన్ లేదు అక్కడ. సో బీకామ్ జనరల్ చదివే ఆప్షన్ లేదు కాబట్టి తప్పని పరిస్థితుల్లో సో వాళ్ళు ఏం చేస్తున్నారు? బీకామ్ కంప్యూటర్స్లోనే చేరుతున్నారు. అండ్ ఇంకొంతమంది విచిత్రం, నేను ఇంటర్వ్యూస్ చేస్తుంటాను కదా, సో కొంతమందిని అడిగాను బీకామ్ కంప్యూటర్స్ ఎందుకు తీసుకున్నారని. అండ్ దానికి చెప్పిన సమాధానము అంటే ఒక అబ్బాయి చెప్పాడు, సార్ మా పూరి బీకామ్ కంప్యూటర్స్లో చేరింది, సో నేను కూడా బీకామ్ కంప్యూటర్స్లో చేరినాను. సో ఈ అబ్బాయి సమాధానం మీకు ఎలా ఉందో కానీ నాకైతే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది. ఎందుకంటే కేవలం అమ్మాయి బీకామ్ కంప్యూటర్స్లో చేరిందని ఈయన బీకామ్ కంప్యూటర్లో చేరాడంటే మహాన్ భావుడికి చాలా దండం పెట్టుకోవాలి. బీకామ్ కంప్యూటర్స్లో చేరితే అడ్వాంటేజెస్ ఏంటి? సో ఫస్ట్ తీసుకున్నట్టయితే డిగ్నిటీ. అంటే పేరెంట్స్ చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నారు, మా పాప బీకామ్ కంప్యూటర్ చదువుతుంది, మా బాబు బీకామ్ కంప్యూటర్స్ అప్లికేషన్ చదువుతున్నాడు అంటే నేను చాలా మందిని చూశాను, వాళ్ళు గ్రేట్గా చెప్పుకోవడము, ఇదొక రీజన్. అండ్ సెకండ్ రీజన్ చూసినట్టయితే ఈ బీకామ్ కంప్యూటర్స్ అప్లికేషన్స్ చదివితే మల్టీనేషనల్ కంపెనీస్లో త్వరగా జాబ్స్ వస్తాయి అనే ఉద్దేశంతో ఈ బీకామ్ కంప్యూటర్స్లో పిల్లలను చేర్పిస్తున్నారు. ఇక థర్డ్ రీజన్ చూసినట్టయితే ఇంటర్వ్యూస్లో బీకామ్ కంప్యూటర్స్ చదివిన వాళ్ళకి సో హై ప్రయారిటీ ఉంటుంది అని చాలామంది అనుకుంటారు. సో ఇదొక రీజన్. ఇంకా చూసినట్టయితే బీకామ్ కంప్యూటర్స్ చదివిన వాళ్ళకి సాలరీ ప్యాకేజెస్ ఎక్కువగా ఉంటాయని మార్కెట్లో టాక్ ఉంది. సో అది కూడా ఒక రీజన్. ఇంకా చూసినట్టయితే ఎవరైనా భవిష్యత్తులో యుఎస్ వెళ్ళాలనుకున్నా, యూకే వెళ్ళాలనుకున్నా, కెనడా వెళ్ళాలనుకున్నా, గల్ఫ్ కోస్టల్ కంట్రీస్ వెళ్ళాలనుకున్నా బీకామ్ కంప్యూటర్స్ అంటే హై ప్రయారిటీ ఉంటుంది, త్వరగా వీసా వస్తుంది అనే ఉద్దేశంతో చాలామంది బీకామ్ కంప్యూటర్స్ తీసుకుంటారు. ఇంకా చెప్పాలంటే ఈ బీకామ్ కంప్యూటర్ చదవడం వలన మల్టిపుల్ జాబ్ ఆపర్చునిటీస్ అంటే బ్యాంకింగ్ వైపు వెళ్ళొచ్చు, ఫినాన్స్ వైపు వెళ్ళొచ్చు, అకౌంటింగ్ వైపు వెళ్ళొచ్చు, ఈ కామర్స్. సో అటువైపు కూడా మనం ఉద్యోగం చేయొచ్చు. సో అటువైపే కాకుండా సాఫ్ట్వేర్ డెవలపర్ కానీ, వెబ్ డెవలపర్ కానీ, డేటా అనలిస్ట్ కానీ, ఈఆర్పి కన్సల్టెంట్ కానీ ఇలా ఇటువైపు సాఫ్ట్వేర్ వైపు కూడా సెటిల్ కావచ్చు
ఆ ఉద్దేశంతో చాలామంది బీకామ్ కంప్యూటర్స్ అప్లికేషన్ తీసుకుంటారు. సో ఇవే అడ్వాంటేజెస్. సో ఇప్పుడు అడ్వాంటేజెస్ అర్థమైంది కదండి. సో ఒకటేమో మల్టిపుల్ జాబ్ ఆపర్చునిటీస్, రెండేమో యుఎస్ వీసా కోసము, మూడోది ఎంఎన్సి కంపెనీస్లో త్వరగా జాబ్స్ వస్తాయని, అండ్ నాలుగోది శాలరీ ప్యాకేజెస్ ఎక్కువగా ఉంటాయని. ఈ బీకామ్ కంప్యూటర్స్ చదివినాం కాబట్టి జాబ్ చేయడం కూడా చాలా ఈజీ అని కొంతమంది అనుకుంటారు. సో ఈ బీకామ్ కంప్యూటర్స్ చదవడం వలన ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మనం సాఫ్ట్వేర్ సైడ్ కూడా వెళ్ళొచ్చు. ఇప్పుడు సి++ లాంటి లాంగ్వేజెస్ నేర్చుకొని మనం సాఫ్ట్వేర్ వైపు కూడా వెళ్ళి సో సాఫ్ట్వేర్ డెవలపర్ కావచ్చు. అలాగే వెబ్ టెక్నాలజీస్ నేర్చుకొని అండ్ వెబ్ డెవలపర్ కావచ్చు. అలాగే ఈఆర్పి కన్సల్టెంట్, ఇప్పుడు ఎక్కడ చూసినా ఈఆర్పి లైక్ ఎస్ఏపి ఒక ఈఆర్పి ప్యాకేజ్, అది ఒరాకిల్ ఒక ఈఆర్పి అండ్ ఐబిఎం మెయిన్ ఫ్రేమ్స్. సో ఇట్లా ఈఆర్పి కన్సల్టెంట్ కూడా కావచ్చు. అలాగే సిస్టమ్ అనలిస్ట్ కావచ్చు. అలాగే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకొని డిజిటల్ మార్కెటింగ్ అనలిస్ట్ కావచ్చు. అలాగే డేటాబేస్ మేనేజ్మెంట్. సో ఇటు కంప్యూటర్స్ వైపు కూడా మూవ్ కావచ్చు. ఈ కంప్యూటర్స్ అప్లికేషన్స్ ఇంట్రడ్యూస్ చేయడానికి ప్రధాన కారణము ఒక కామర్స్ చదివిన వ్యక్తి అకౌంట్స్ వైపే కాకుండా ఇన్ కేసు సిచ్యువేషన్ డిమాండ్ చేస్తే కంప్యూటర్స్ వైపు కూడా వెళ్తాడు అనే ఉద్దేశంతో ఈ కోర్సును ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్ చదవడం వలన ఎలాంటి డిసడ్వాంటేజెస్ ఉన్నాయి ఇప్పుడు మనం తెలుసుకుందామా? రైట్. సో ఫస్ట్ డిసడ్వాంటేజ్, కోర్స్ ఫీజు ఎక్కువ, ఎక్స్పెన్సివ్ కోర్స్ ఇది. సో ఫీజు ఎక్కువగా ఉంటుంది. కాలేజీని బట్టి అది కూడా, ఒక మామూలు కాలేజ్లోనే సంవత్సరానికి 35-40 వేలు ఉందంటే ఒక ఎక్స్ట్రాడినరీ కాలేజ్, ఒక ఫేమస్ కాలేజ్లో ఇంకెంత ఫీజు ఉండాలి బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్కి? సో కాబట్టి ఇది మోర్ ఎక్స్పెన్సివ్. అండ్ సెకండ్ తీసుకున్నట్టయితే ఇప్పుడు మనం ఎలాగో బీకామ్ కంప్యూటర్స్ తీసుకున్నాము. సో కంపల్సరీ మనము ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ కొనాల్సి ఉంటుంది. సో ఇది కూడా ఒక రకంగా ఎక్స్పెన్సివ్. సో దీనికి కూడా మనం అమౌంట్ కేటాయించాలి. అక్కడ కోర్స్ ఫీజు కట్టాలి, మళ్ళీ మనం ల్యాప్టాప్ కొనాలి. ఇక థర్డ్ వచ్చేసి ఏంటంటే టైం కన్జంప్షన్. ఈ కామన్ సబ్జెక్ట్స్తో పాటు లైక్ ఫినాన్షియల్ అకౌంటింగ్ కానీ, కాస్ట్ అకౌంటింగ్ కానీ, మేనేజ్మెంట్ అకౌంటింగ్ కానీ, టాక్సేషన్ కానీ, బ్యాంకింగ్ కానీ, ఈ జనరల్ సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, ఈ సబ్జెక్ట్స్తో పాటుగా మళ్ళీ కంప్యూటర్ అప్లికేషన్లో ఉన్న సబ్జెక్టులు కూడా మనం చదవాలి. వెబ్ టెక్నాలజీస్ కానీ, సి++ కానీ, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ కానీ, కంప్యూటర్ బేసిక్స్ కానీ, ఈకామర్స్ కానీ, డిజిటల్ మార్కెటింగ్ కానీ, అంటే ఈ సబ్జెక్టులన్నీ చదవాలి. ఈ జనరల్ సబ్జెక్ట్స్తో పాటు ఈ కంప్యూటర్ వైపు ఉన్న సబ్జెక్టులు చదవాలి. కాబట్టి ఈ క్యాండిడేట్కి చాలా బర్డెన్ ఇది. ఎందుకంటే ఇన్ని రకాల సబ్జెక్టులు చదవాలి. అండ్ మోర్ ఓవర్ సబ్జెక్ట్స్ చదవడమే కాదు, సో ప్రాక్టీస్కి మనం ఎక్కువ టైం ఇవ్వాలి. ఎందుకంటే ఇది ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత వస్తుంది. ఒకవేళ మనం ప్రాక్టీస్ చేయలేదనుకో మనం ఎంత నేర్చుకున్నా వేస్ట్ అవుతుంది. సో అందుకని ప్రాక్టీస్ అనేది కంపల్సరీ. ఇక నెక్స్ట్ ఏంటంటే మనం బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్ కోసం కాలేజీలో చేరుతాం కదా, ఇప్పుడు అక్కడ సరైన ఫ్యాకల్టీ లేదనుకో, సో మనం కోర్సు చేరి వేస్ట్ అయిపోతుంది. మనం ఏ గోల్ కోసం అయితే మనం బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్లో చేరినామో ఆ గోల్ యొక్క సహజత్వం దెబ్బతింటుంది. సో అందుకని మన ఫ్యాకల్టీ అనేది చాలా ఇంపార్టెంట్. సో సరైన ఫ్యాకల్టీ లేకపోతే మనం సరైన దిశలో వెళ్ళలేము. సో అందుకని ఒకసారి మీరు బీకామ్ కంప్యూటర్స్లో చేరేటప్పుడు అక్కడ ఒకసారి ఫ్యాకల్టీ గురించి వాకప్ చేయండి అండ్ మీ సీనియర్స్ని కన్సల్ట్ కండి. ఫ్యాకల్టీ బాగుందా లేదా కనుక్కోండి, వెంటనే గుడ్డిగా చేరకండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఏంటంటే బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్ వలన మనకు మల్టీ జాబ్స్ ఉంటాయని ఇంతకుముందే చెప్పాము. సో అకౌంటింగ్ వైపు వెళ్ళొచ్చు, బ్యాంకింగ్ వైపు వెళ్ళొచ్చు, ఫినాన్స్ వైపు వెళ్ళొచ్చు, ఈకామర్స్ వైపు వెళ్ళొచ్చు. అదొక స్టేజ్. మళ్ళీ ఇటువైపు లైక్ వెబ్ డెవలపర్ కావాలన్నా, సాఫ్ట్వేర్ డెవలపర్ కావాలన్నా, డిజిటల్ మార్కెటింగ్ అనలిస్ట్ కావాలన్నా, ఈఆర్పి కన్సల్టెంట్ కావాలన్నా ఇప్పుడు బీకామ్ కంప్యూటర్స్లో ఉన్న ఆ సబ్జెక్ట్స్ సరిపోవు. అవి బేసిక్ సబ్జెక్ట్స్ మాత్రమే. ఇంకా మనం బయట నేర్చుకోవాల్సింది చాలా ఉంది. కాలేజీతో పాటు బయట నేర్చుకుంటేనే మనం అనుకున్న స్థాయికి రీచ్ అవుతాం. ఓన్లీ కాలేజీ సిలబస్ని నమ్ముకొని ఆ సబ్జెక్ట్స్ని నమ్ముకుంటే మనం అనుకున్న గోల్ రీచ్ కాలేము. ఓకేనా? ఇక నెక్స్ట్ ఇప్పుడు ఇంజనీరింగ్లో
కంప్యూటర్ సైన్స్ చదివిన వాళ్ళకే సరిగ్గా అవకాశాలు రావట్లేదు. ఇక బీకామ్ కంప్యూటర్స్లో మనం చేరి పైన చదివితే మనకి ఏం అవకాశాలు ఉంటాయి చెప్పండి. అందుకని బీకామ్ కంప్యూటర్స్ అనేది సీరియస్గా చదవాల్సిన ఒక కోర్సు. ఇది సిల్లిగా తీసుకునే కోర్సు కాదు. నువ్వు ఎంతో సీరియస్ అయితే తప్ప ఇందులో నువ్వు సెటిల్ కాలేవు. నువ్వు సీరియస్గా కాకుండా సిల్లిగా తీసుకున్నావు అనుకో, బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్ తీసుకొని వేస్ట్. ఓకేనా? సో ఇవి డిసడ్వాంటేజెస్. సో ఒకటి ఏంటంటే కోర్స్ ఫీజు ఎక్కువ, 2 ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ కొనాలి, 3 సరైన ఫ్యాకల్టీ ఉండాలి, నెక్స్ట్ ప్రాక్టీస్ ఉండాలి. అండ్ ఈ యాప్సే కాకుండా ఇంకా బయట నేర్చుకుంటే మనం అనుకున్న స్థాయికి రీచ్ కావచ్చు. ఇవి డిసడ్వాంటేజెస్. ఇప్పుడు కొన్ని నిజాలు మాట్లాడుకుందాము. నెంబర్ 1, బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్ తీసుకున్న వాళ్ళలో చాలా మందికి కంప్యూటర్ బేసిక్ నాలెడ్జ్ లేదు. అండ్ అకౌంటింగ్ ప్యాకేజెస్ అసలే రావు. అండ్ కీబోర్డులు ఏబిసిడీలు కొట్టమంటే ఇలా ఇలా ఇగో 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 బీబీ ఇగో ఇలాంటి క్యాడర్ వాళ్ళు కూడా ఇంటర్వ్యూస్లో నేను చూసినాను. బీకామ్ కంప్యూటర్స్ అప్లికేషన్ తీసుకొని కీబోర్డ్ నాలెడ్జ్ లేదు అంటే మనం ఎంత వెనుకబడి ఉన్నాం ఒక్కసారి ఆలోచించండి. బయటనేమో గ్రేట్గా చెప్పుకుంటారు, బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్ నీ ఎవ్వరు తగ్గేదేలే అని. కానీ మన నాలెడ్జ్ ఎక్కడుంది? 1 టైపింగ్ రాదు, 2 కీబోర్డ్ స్కిల్స్ లేదు, ఎంఎస్ ఆఫీస్లో ఎంఎస్ వర్డ్ రాదు, ఎక్సెల్ రాదు, అలాగే C++, ఇక వాటి గురించి దేవునికి తెలుసు. ఓకేనా? సో అవి కూడా రావు. అండ్ అలాగే ఇంకా వెబ్ టెక్నాలజీస్, డిజిటల్ మార్కెటింగ్, ఈ సబ్జెక్ట్స్ మీద చాలా మందికి నాలెడ్జ్ లేదు. ఓకేనా? సో ఎందుకంటే టైంపాస్ కోర్స్ అయిపోయింది. ఎలా చదివి పాస్ అయ్యారు అబ్బా ఈ సబ్జెక్టులు ఆ సబ్జెక్టులు అని ఒక్కొక్కసారి ఆశ్చర్యం వేస్తుంది. కానీ కొంతమంది అయితే ఏమో సార్ ఒక 10 days 15 days చాలు, ఓకేనా, ఇంకా నరకుడే, అటు తిప్పేస్తాం తిరిగేస్తాం. అండ్ మా సార్లు కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఏమేమి వస్తే ముందే చెప్తారు, అవి ఇవి అన్నీ కలిపేసి రాసేస్తాం, పాస్ అవుతాం, అంతే. కరెక్టే, ఏదో రాసి పాస్ అయ్యారు. కానీ వాట్ అబౌట్ ఫ్యూచర్? మీ పేరెంట్స్ మీ మీద పెట్టుకున్న నమ్మకం ఏం కావాలి? వాళ్ళు ఎంతో గ్రేట్గా చెప్పుకుంటున్నారే, మా బాబు బీకామ్ కంప్యూటర్స్ చదువుతుండు, మా పాప బీకామ్ కంప్యూటర్స్ అప్లికేషన్ చదువుతుంది అని వాళ్ళు చాలా గ్రేట్గా చెప్పుకుంటున్నారు కదా. కానీ మీ గురించి వాళ్ళకి తెలిస్తే ఇజ్జత్ పోతుంది. మీరు ఇండైరెక్ట్గా మీ పేరెంట్స్ పరువు తీస్తున్నారు, ఇండైరెక్ట్గా మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటున్నారు. కొందరు ఏంటంటే సార్ మా కాలేజీలో ఏం చెప్పలేదు. మరి ఏం చెప్పినప్పుడు ఎందుకు బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్ తీసుకున్నావు? వెంటనే బీకామ్ జనరల్కి మూవ్ కాకపోయినావు. నేను ఇంటర్వ్యూలో అడిగినప్పుడు కొందరు అంటారు సార్ మా సార్లు ఏం చెప్పలేదు సార్ అని. మీ సార్లు ఏం చెప్పినప్పుడు నీ తెలివి ఏమైంది? సో బయట ప్రాక్టీస్ చేయాలి కదా. ఒక బీకామ్ కంప్యూటర్స్ చదివిన వ్యక్తి కానీ లేదా బీకామ్ జనరల్ చదివిన వ్యక్తిని కానీ కంపెనీ రిక్రూట్ చేసుకోవాలి అంటే జనరల్గా నేను ఇంతకుముందే వీడియోలో చెప్పినాను, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను. సో ఫస్ట్ కాన్ఫిడెన్స్ చూస్తారు. ఒక ఇంటర్వ్యూకి వెళ్ళిన వ్యక్తిని ఫస్ట్ కంపెనీ ఏం చూస్తుందండి? కాన్ఫిడెన్స్ చూస్తుంది. అండ్ సెకండ్ కమ్యూనికేషన్. సెకండ్ ఏం చూస్తారండి? కమ్యూనికేషన్, మన వే ఆఫ్ ప్రజెంటేషన్, మన ఆన్సర్ టెల్లింగ్ విధానం కానీ మనం ఎంత యాక్టివ్గా ఉన్నాము. సో ఆ కమ్యూనికేషన్ అనేది చూస్తారు. ఓకేనా? అండ్ థర్డ్ వచ్చేసి కంటెంట్. కంటెంట్ అంటే మనం బీకామ్లో నేర్చుకున్న సబ్జెక్ట్, ఫైనాన్షియల్ అకౌంటింగ్ కానీ అండ్ ట్యాక్సేషన్ కానీ బ్యాంకింగ్ కానీ. సో మనం ఎటువైపు వెళ్ళినా కూడా ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎంత డెప్త్గా ఉంది అనేది చెక్ చేస్తారు. సో ఫస్ట్ వన్ ఏంటండి? కాన్ఫిడెన్స్. సెకండ్ వన్ ఏంటి? కమ్యూనికేషన్. అండ్ థర్డ్ వన్ ఏంటి? కంటెంట్. కంటెంట్ అంటే సబ్జెక్ట్. అండ్ ఫోర్త్ వన్ కంప్యూటర్లో బేసిక్ నాలెడ్జ్, ఎంఎస్ ఆఫీస్లో ఎక్సెల్ కానీ అండ్ ఇంటర్నెట్ బ్రౌజింగ్ కానీ అండ్ కీబోర్డ్ స్కిల్స్ కానీ. సో ఇలా బేసిక్ నాలెడ్జ్ చూస్తారు. ఇవి చూసే ఒక క్యాండిడేట్కి కంపెనీలు జాబ్స్ ఇస్తాయి, కానీ ఈ బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్ చూసి మాత్రం జాబ్స్ ఇవ్వవు. మీ తల్లిదండ్రుల కళలు, మీ మీద పెట్టుకున్న కళలు ఉన్నాయి కదా, వాటిని నెరవేర్చండి. ఓకేనా? దయచేసి మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దండి. మళ్ళీ చెప్తున్నాను, మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు. వెంటనే మీలో ఏవేవైతే మైనస్లు ఉన్నాయో అవి వెంటనే నేర్చుకోండి. ఎక్సెల్ కానీ, టాలీ కానీ, కమ్యూనికేషన్ కానీ, ఇంకా ఏదైనా సరే బాగా నేర్చుకోండి, లైఫ్లో సక్సెస్ కండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ గుడ్ డే.